వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. మీ అందరికీ తెలుసు, విపక్షంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా, అధికార పక్షంలో ఉంటే ఇంకోలా, ప్రభుత్వంలో ఉంటే మరోలా. ఇది నేతల తీరు అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు. ఈరోజు నేను చెప్పే అంశం మీ అందరికీ తెలుసు. అకాల వర్షాలతో అల్లాడిపోతున్న కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎపిసోడ్. సో కామారెడ్డి జిల్లాకు సంబంధించిన జరిగిన పర్యటనలు చిత్ర విచిత్రంగా భలారే భలా అన్నట్టుగా ఉన్న పరిస్థితులు కనబడ్డాయి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రజలు కూడా కామారెడ్డి వైపు ఎందుకు చూశారు, కామారెడ్డిలో జరిగిన విచిత్రం ఏంటి, చిత్రం ఏంటి, ఒకసారి మనందరం కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే మీ అందరికీ చెప్పేది ఒకటే, మన వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మందికి కూడా మీరందరూ కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూడాలి. ఎందుకంటే వాస్తవ దృశ్యాలతోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజాలని చెప్పే ప్రయత్నం మనం ఒక్కరమే చేస్తాం. సో ఒకసారి మనం అధికార పక్షానికి సంబంధించిన మా మంత్రి వివేక్ కాక పేపర్ను ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇది అధికార పత్రికగా నేనైతే దీన్ని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మనోడు ఎక్కడుంటే అక్కడే పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ అనేది ఉంటుంది, వాస్తవమైన విషయం. ఒకసారి ఇక్కడ చూసిరు కదా, ఇది అకాల వర్షాలతోని దెబ్బతిన్న రోడ్డు, మీరందరూ కూడా చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు. ఇక దీంతో పాటుగా వరద ఏదైతే వర్షం బీభత్సం ఉందో ఆ బీభత్సానికి పూర్తి స్థాయిలో కూడా నీట మునిగిన పట్టణానికి సంబంధించి. సో కామారెడ్డి మెదక్ జిల్లాలో కుంభవృష్టి, 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వాన, పోటెత్తిన వరద, చెరువులైనా పట్టణాలైనా తెగిన హైవేలు, తల్లడిల్లిన జనం. ఉత్తర తెలంగాణను ముంచెత్తిన వర్షాలు, 4 మృతి, పలువురు గల్లంతు. ఇక అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాజంపేట మండలంలో 12 గంటలలో 40 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. పోచారం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద, బిక్కునూరులో దెబ్బతిన్న రైల్వే ట్రాక్, కొట్టుకుపోయిన వాహనాలు, కూలిన ఇండ్లు, చెరువులకు గన్లు. వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే. 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వానలు అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న అంశానికి సంబంధించి మనం చూసాం. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఇక్కడ చాలా రకాలుగా కూడా నేను ఆరా తీసే ప్రయత్నం అయితే చేశాను. సో కొన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాలకు సంబంధించి మీతో నేను చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, కామారెడ్డి జిల్లాకు సంబంధించి జరిగిన ఎపిసోడ్ మీ అందరికీ తెలుసు. సో ఇందులో కొన్ని ప్రధానమైన ఎపిసోడ్లు మీ అందరికీ చెప్తా. కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ జరిగిన భారీ వర్షాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏరియల్ సర్వే చేసింది. విపక్ష పార్టీ డైరెక్ట్గా వరద బాధితుల దగ్గర వేలు. దానితో పాటు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రెస్క్యూ టీములు కాపాడేలు, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు సహాయం చేసేలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నం జరిగింది అనేది వాస్తవమైన విషయం. సో ఇక్కడ 3 అంశాలు ప్రధానంగా కూడా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయి. సో ఇక్కడ కనబడుతున్న జీవితాలలో కొన్ని జీవితాలను మాత్రమే మీరు చూస్తున్నారు. సరే, అకాల వర్షాలైనా, అది అతివృష్టి అయినా, భారీ వర్షాలైనా, చెరువులకు గన్లు పడ్డా, లేకపోతే భారీ వర్షాలతో ఉప్పొంగిన నదులైనా, లేకపోతే ఈ రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నా, ఇతరత్ర దెబ్బతిన్నా కూడా ప్రభుత్వానికి సంబంధించి అది కేంద్రమైన రాష్ట్రమైన మరమ్మతులు చేసే ప్రయత్నం చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే కామారెడ్డిలో నష్టపోయిన వరద బాధితుల బాధ ఎలా ఉందో తెలుసా? మా కుటుంబాలు పూర్తి స్థాయిలో కూడా అస్తవ్యస్తంగా మారిపోయాయి. దాంట్లో ప్రధానంగా కూడా మాకు పునరావాసం ఏర్పరిచే విధంగా కాకుండా ఇక్కడ మాకు పూర్తి స్థాయిలో ఇప్పుడు మేము నష్టపోయిన బాధను చెప్పుకోలేం. ఇండ్లన్నీ నీట మునిగి పూర్తి స్థాయిలో కూడా సామాగ్రితో పాటు అనేక రకాలుగా కూడా దెబ్బతిన్నాం. అనేక సేవా సంస్థలు ఉంటాయి, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కూడా స్పందించి మా వైపు మా ఇంటి బిడ్డగా నిలబడాలంటూ కామారెడ్డి జిల్లాకు సంబంధించిన కొన్ని కుటుంబాల ఆర్తనాదం అనేది. ఈ ఆర్తనాదనకు సంబంధించి నేను ప్రధానంగా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దాంట్లో ప్రధానంగా కూడా ఇప్పటి వరకు మీకు కనబడ్డ ఎపిసోడ్ అన్నమాట. సో ఒకసారి రియాలిటీలోకి పోదాం. సో నేను చెప్పింది వాస్తవం, దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో జరిగింది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. గీడొక్కసారి చూడరే. వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్న సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. సరే, ఇదే వీళ్ళు ఒకవేళ విపక్షంలో ఉంటే రచ్చ ఏ స్థాయిలో ఉండో తెలుసా మీకు? అసలు మీరు ఊహించని తారాస్థాయిలో ఉంటుంది అనేది వాస్తవమైన విషయం. మరి వీళ్ళు హెలికాప్టర్లో కాకుండా పూర్తి స్థాయిలో ప్రజలలో నేరుగా కూడా ప్రజలతో కలిసి ఎందుకు మాట్లాడలేకపోయారు? ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఏరియల్ సర్వే అనేది హెలికాప్టర్ ద్వారా జరుగుతుంది అనేది వాళ్ళకు తెలుసు.
మరి విపక్షంలో ఉన్నప్పుడు గజ్జి కుక్క, పిచ్చి లేచిన కుక్క లెక్క ఎందుకు అరిచారు? ఇది అడుగుతున్నారు ప్రజలు. సో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి జరుగుతున్న పరిణామం ఏంటి, ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం కదా. విపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిళ్ళు. మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి రాగానే హెలికాప్టర్ల మీద తిరుగుతున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. నేనేమంటున్నానంటే అధికారం రాకముందుకు ఒకలా, అధికారం వచ్చినలా మరోలా కాకుండా ఒకేలా ఎందుకు ఉండలేకపోయారు? మరి గిడ ఒకసారి చూడుర్రి, మీ అందరికీ తెలుసు కదా. ఇగో ఏడా నేను హరీష్ రావు, ఇక చూడు ఒకసారి. సరే వీళ్ళది కంప్లీట్ చేసి నేను చెప్తా. సో వీళ్ళు అధికారం ఉంటే ఒకలా, అధికారం లేకపోతే మరోలా అంటూ కూడా జరిగిన ఎపిసోడ్కు సంబంధించి ఇది చూసిలు. సో మొత్తానికి నిన్న జరిగిన ఈ ఎపిసోడ్లలో ఒక అంశం అయితే, ఇంకొకటి మెదక్ జిల్లా రామయ్యపేటలో దెబ్బతిన్న రోడ్డును పరిశీలిస్తున్న మంత్రి వివేక్ అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న పరిస్థితి. ఈ పేపర్ ఈయనదే మరి. దాంతోపాటు జగిత్యాల జిల్లా రాయల్కల్ మండలం ఒడ్డలింగాపూర్కు చెందిన గర్భిణి కళ్యాణికి పురిటి నొప్పులు రావడంతో 108కు ఫోన్ చేశారు. రామాజీపేట భూపతిపూర్ మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో 108 వెహికల్ వాగు దాటి గ్రామానికి వెళ్ళలేకపోయింది. దీంతో స్థానికులు గర్భిణిని, ఆమె కుటుంబ సభ్యులను జేసీబీతో వాగు దాటించారు. అక్కడి నుంచి అంబులెన్స్లో రాయకల్ ఆసుపత్రికి తరలించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏ సందర్భమైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోరి, మన గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మన వాళ్ళు కట్టుగా నడుం బిగించి సాయం చేయడంలో తెలంగాణ బిడ్డలకు మించిన సాటి ఎవరు కూడా చూపించాలి. ఆపద అంటే మనోళ్ళు ఎట్లుంటారు అని. ఇక కామారెడ్డి జిల్లాలో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్న పోలీసులు, సిద్దిపేటలో నీట మునిగిన కాలనీలు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో నిజంగా కూడా నిన్న పోలీసు వ్యవస్థను అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే ఆపదలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏ విధంగా ఎట్లా పూర్తి స్థాయిలో వాళ్ళు రియాక్ట్ అయ్యారు, మానవత్వమైన కోణంలో కుటుంబాలను చాలా వరకు ఎట్లా కాపాడిల్లు అని చెప్పడానికి ఇది ఒక దృశ్యం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అనే విషయానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. సో ప్రధానంగా కూడా 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వాన 2 రోజులు రికాం లేకుండా కురిసింది. ఆ దాటికి ఊళ్ళు, పట్టణాలు చెరువులైనవి, కాలనీలు మునిగిపోయినాయి. జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పుట్టకొకరు చెట్టుకొకరు అన్నట్లుగా చెల్లా చెదురయ్యారు. బుధవారం గురువాలలో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. ఆయా జిల్లాల్లోని పట్టణాలు, పల్లెలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఇక నిర్మల్, సిద్దిపేట జిల్లాలో వాన, వరద బీభత్సం సృష్టించాయి. ఇక ఇంటర్నల్ రోడ్లు, హైవేలు కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా 50 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇక కరీంనగర్, ఆదిలాబాద్, జగిత్యాల, కూమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ అతి భారీ వర్షాలు కూడా పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇక యాదాద్రి, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాలలో మోస్తరు వాన పడింది. హైదరాబాద్ సిటీలో పండుగ రోజంతా కూడా ముసురు కమ్మేసింది. రోడ్లు కోతకు గురి కావడంతో కామారెడ్డి, హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెస్క్యూ టీం వెంటనే రంగంలోకి దిగి ఆయా జిల్లాలలో సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశాయంటూ కూడా ఇక్కడ చూసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నిన్న నిజంగా కూడా శబాష్ అనే చెప్పొచ్చు రెస్క్యూ టీంకు సంబంధించి. దాదాపుగా 2000 మందిని కాపాడిన సిబ్బంది, సహాయక చర్యలో ఎస్డీఆర్ఎఫ్, దాంతోపాటు రెవెన్యూ, ఫైర్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ దళాలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరదలపై డీజీపీ పర్యవేక్షణ అంటూ కూడా చూడొచ్చు. ఇక రాష్ట్రానికి ఎల్లంపల్లి గుండెకాయ. కాంగ్రెస్ కట్టిన ఈ ప్రాజెక్టు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. వీళ్ళు కట్టిన ప్రాజెక్టు గట్టి ఉన్నదట. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలలో నీళ్లు నింపితే ఊళ్ళు కొట్టుకుపోతాయి. 3 ఒకే రకమైన డిజైన్, సాంకేతిక పరిజ్ఞానంతో కట్టారు. మేడిగడ్డలో లోపాలే మిగతా 2 బ్యారేజీలు ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై అసెంబ్లీలో చర్చిస్తామని ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి. ఇంకా నయ్యం, మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును, విశ్వదాభిరామ వినురవేమ అనే ముచ్చట్లు చెప్తాను మన ముఖ్యమంత్రి. అక్కడికి కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఓ పక్కన కామారెడ్డి జిల్లాకు సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్లలో మనందరం కూడా చూస్తున్నాం. మరి హెలికాప్టర్లు కాకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎందుకు వెహికల్లలో, కార్లలో వెళ్ళి పూర్తి స్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్ని ఎందుకు కలవలేకపోయారు? దానికి ఏమన్నా సమాధానం ఉందా? హెలికాప్టర్లలో పోదాం, హెలికాప్టర్లో తిరుగుతాం, వాళ్ళదేం పోతున్నది, గదే అయిపోయింది పరిస్థితి అంతా, గట్లనే అయిపోయింది. ఇదే నిన్న బీఆర్ఎస్లు ఉన్నారు, వాళ్ళని చూస్తే నిజంగా కూడా ఇది కదా ప్రభుత్వం అనిపించింది. ఎందుకు అనిపించింది అని చెప్తున్నా, వాళ్ళకి ఏదో భజన చేసే వాళ్ళను హైప్ చేయడానికి కాదు, నిజంగా కూడా మానవత్వ కోణంలో నిజంగా కూడా ముందడుగు చేసేది ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే
ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇక్కడి ప్రాంతవాసుల అన్ని రకాలుగా కూడా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇక చూడుర్రి, మేమున్నాం అధైర్యపడకండి, వరద బాధిత కుటుంబాలకు కేటీఆర్ భరోసా. సిరిసిల్ల జిల్లా వరద ప్రాంతాలలో పర్యటన, బాధితులకు అండగా ఉంటామని హామీ. సర్కార్కు ప్రజలపై సోయి లేదు. వర్షాలతో జనం అల్లాడుతుంటే ప్యాలెస్లో రేవంత్ మీటింగ్లు పెట్టుకుంటుండు. అప్రమత్తంగా ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్ ఎన్నికలలో ప్రచారం కోసం తిరుగుతున్నాయి. హెలికాప్టర్ సమయానికి రాక పలువురు గల్లంతైన పరిస్థితి. ఇక సిరిసిల్ల జిల్లా పర్యటనలో కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో నిన్న ఈ ఒక్క ఫోటో మాత్రం నిజంగా కూడా చాలామంది మనసులను కదిలించిందండి. ఇక్కడ కనబడుతున్నారు కదా, ఆల్మోస్ట్ 28, 32, 34 సంవత్సరాల వాళ్ళ ఇంట్లో ఉండే మగపిల్లలు కేటీఆర్ రాగానే కన్నీటి రోదపడుతున్నారు. అంటే వాళ్ళు ఆ వర్షంలో గల్లంతైన వాళ్ళ కుటుంబ సభ్యులను చూసి ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా కూడా వాళ్ళ గుండెను హత్తుకొని పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా కేటీఆర్ భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే నిన్న జరిగింది. నిజానికి బీహార్కు సంబంధించి ఒకప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి బీహార్కు సంబంధించిన వాళ్ళు అంజనీ కుమారు రకరకాల పేర్లు చెప్పి వాళ్ళంతా సోమేష్ కుమార్ వీళ్ళంతా బీహారీలు, వీళ్ళకి ఇక్కడేం పని, కేసీఆర్ కోటరీలో వీళ్ళు ఎందుకని అడిగింది. అదే బీహార్లో పోయి హెలికాప్టర్లలో కూకొని ప్రచారం చేసిన పరిస్థితి. దానికి కౌంటర్గా అక్కడ ఉండే ఏది సూరజ్ పార్టీ నేతలు కానీ దాంతోపాటు ప్రశాంత్ కిషోర్ కానీ కామెంటరీ చేసిన పరిస్థితి చూసాం. నిన్న నిజంగా కూడా ఈ 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలలో భాగంగా చాలా వరకు కూడా జరిగిన పరిణామాలను మనం చూసినప్పుడు ఎందుకు ప్రభుత్వం అంత త్వరగా కూడా చలించలేకపోయింది, అంత త్వరగా ఎందుకు ప్రభుత్వం రంగంలోకి దిగలేకపోయింది, కొన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో జలమయం అయిపోయిన పరిస్థితి కనబడింది కదా, జలమయమైన గ్రామాలను ఎందుకు రక్షించలేకపోయింది అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమైన పరిస్థితి కనబడింది. ఇది నేనేమంటున్నానంటే ప్రాంతీయ పార్టీకి ఉన్నంత ప్రేమ జాతీయ పార్టీలకు ఎప్పుడూ ఉండదండి. అది గుర్తుపెట్టుకోరు. ఈ దేశంలో ఇప్పటి వరకు ప్రధానిలైన లిస్టులు కానీ, ఈ దేశంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రులైన లిస్ట్ కానీ, ఈ దేశంలో ఇప్పటి వరకు రాష్ట్రపతి కానీ లేదా ఉపరాష్ట్రపతి కానీ లేదా గవర్నర్ కానీ లేదా ఇతరత్ర రాజ్యాంగమైన పదవులలో ఉన్న వాళ్ళ యొక్క నియోజకవర్గాలను ఒకసారి చూడండి. అన్న గవర్నర్కి ఏం సంబంధం, రాష్ట్రపతికి నేనేమంటున్నానంటే అధికారంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న వారి యొక్క నియోజకవర్గాలను ఒకసారి చూడండి. ఏ మేరకు అభివృద్ధి చెందాయి, ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయని. ఈరోజు పూర్తి స్థాయిలో ప్రాంతీయ పార్టీ అనేది ఉంటే ఖచ్చితంగా కూడా మేమున్నామని భరోసా ఇస్తుంది, వాళ్ళను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది, ఎట్లనైనా వాళ్ళను ఆ వరద బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో కాపాడే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇక చూడుర్రి, హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ దిగిన తర్వాత ఇంకేమైనా ఉంటుందా? హెలికాప్టర్లు పెళ్లిళ్ల కోసమేనా? ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వాడరా? సాయం అందక 2 చనిపోయారు. ప్రజల ప్రాణాలు ప్రభుత్వానికి పట్టాయా? వర్షాలతో జనాలు ప్రాణాలు పోతా ఉంటే సుందరీకరణపై రివ్యూలు చేస్తారా? వరద నివారణ చర్యలలో ప్రభుత్వం విఫలమైంది. మెదక్ జిల్లా వరద ప్రాంతాలలో హరీష్ రావు పర్యటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు వరద వచ్చింది, వరద వచ్చినప్పుడు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేటి మంత్రులు, నేటి ముఖ్యమంత్రి, నాటి విపక్షానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఆల్మోస్ట్ నేను ఒక చిత్రం కనబడ్డది, నాకు నిన్న ఒక ఫోటో కనబడ్డది. దాంట్లో ఇప్పుడున్న మంత్రులందరూ కూడా ఉన్నారు. మోకాళ్ళకు పైగా నీళ్లు వచ్చినా కూడా గొడుగులు పట్టుకొని మరీ కూడా వరద ప్రాంతాలకు వెళ్ళిరు. మరి ఈరోజు హెలికాప్టర్లు వాడాల్సిన అవసరమే ఉన్నది. మరి వీళ్ళందరూ కూడా హెలికాప్టర్లు వాడి ఏం చేసిలు, ఏమన్నా కాపాడేలా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఈ హెలికాప్టర్లు వాడే బదులు నేరుగా వీళ్ళలా ప్రజలతో కలిసి ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేకపోయారు? దీనికి సమాధానం ఉన్నదా అంటే లేదు. హెలికాప్టర్ల విషయంలో ఏది హైదరాబాద్ నుండి బేగంపేట నుండి నల్గొండకి హెలికాప్టర్, గా సూర్యాపేటకి హెలికాప్టర్, గా ఖమ్మానికి హెలికాప్టర్, లేకపోతే ఎక్కడ మీటింగులు జరిగినా అక్కడ హెలికాప్టర్. మరి వానొస్తుంది, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోతున్నాయి. వాళ్ళని కాపాడే యోచనలో మాత్రం ప్రభుత్వం లేని పరిస్థితి కనబడ్డది. ఇగో గిట్లున్నదండి. సో అందుకే నేను చెప్తున్నా, బీఆర్ఎస్ అనేది బలం గలం ధలం. ఇది గుర్తుపెట్టుకోరు. ప్రాంతీయ పార్టీ ఎప్పుడైనా ప్రజలను కాపాడుతుంది. ప్రాంతీయ పార్టీ ఎప్పుడైనా ప్రజలకు రక్షణ కవచం లాంటిది. ఎందుకంటే మీరు అనుకోవచ్చు చాలా వరకు కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతోని పోరాటం చేసి పూర్తి స్థాయిలో ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తప్పుడు మెసేజ్ వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేసాం. సో ఫైనల్గా జరిగిన ఎపిసోడ్ దానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూస్తున్నాం. ఇక దానితో పాటుగా
బీజేపీకి సంబంధించి రామచంద్రరావు గారి ఒక స్టేట్మెంట్ చూద్దాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి భయం అవసరం లేదు, ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యం, నిరంతరాయంగా కేంద్ర నేతలతో సంప్రదింపులో వరద మృతుల కుటుంబాలకు నా సానుభూతి. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు స్టేట్మెంట్ ఓకే అందుకు మంచిదే. ఎందుకంటే వారు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది వాళ్ళ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఓకే. దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన 2 కేంద్ర మంత్రుల హెలికాప్టర్లు ఉంటాయి, మరి అవి ఎందుకు రప్పించలేకపోయారు అనేది ఇంకొకమైన ప్రశ్న. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, దీనికి సంబంధించిన అంశం కూడా ఎట్లా రచ్చగా మారింది. సో మొత్తానికి పార్టీలన్నీ కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశానికి సంబంధించి చర్చనీయాంశంగా మారిన ఎపిసోడ్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కుండపోత గుండెకోత, కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలలో భారీ వర్షాలు. జలదిగ్బంధంలో కామారెడ్డి పట్టణం రాజంపేట మండలంలో 42 సెంటీమీటర్ల వాన, మెదక్ జిల్లాలో 30 సెంటీమీటర్ల వర్షపాతం, కామారెడ్డి పట్టణంలో 29 సెంటీమీటర్ల వర్షం. చెరువులను తలపించిన కాలనీలు, ఇళ్లలో చేరిన భారీ వరదతో ఇబ్బందులు, తెగిపోయిన రహదారులు, ఆగిన రవాణా, పలు చోట్ల తండాలను ఖాళీ చేసిన జనం, వేలాది ఎకరాల పంట నష్టం. మెదక్లో సాయక శిబిరాలకు తరలింపు అంటూ చూడొచ్చు. కుండపోత వర్షం వేలాది కుటుంబాలకు గుండెకోత మిగిల్చింది. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలలో రికార్డు స్థాయిలలో వర్షం కురిసింది. 2 రోజుల పాటు గ్యాప్ లేకుండా వర్ష బీభత్సం సృష్టించడంతో కామారెడ్డి పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. అటు మెదక్, సిరిసిల్ల, సిద్దిపేటలను దంచుకొట్టింది. వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఇక వరదలలో చిక్కుకున్న పలువురిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు కాపాడారు. ఇక మరోవైపు అనేక రోడ్లు కూడా ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనబడింది. సో మొత్తానికి నిన్న చాలా వరకు కూడా కామారెడ్డి పట్టణం ఎట్లుందో కూడా చూడొచ్చు. ఇక హెలికాప్టర్లో రేవంత్ పర్యటన, పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్లో ఏరియల్ సర్వే, అధికారులను అలర్ట్గా ఉండాలి మంత్రి సీతక్క అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఈయన పేరేం పేరు, మైనంపల్లి హనుమంతరావు, ఈయన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, మంత్రి సీతక్క, మహేష్ కుమార్ గౌడ్, ఇటు ముఖ్యమంత్రి. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రం ఇగో ఇట్లా తిరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గ్రౌండ్ లెవెల్లో తిరిగి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తే ఈ కథ వ్యవస్థ వేరేలా ఉండదు. ఇగో గిడ చూడు, తెలంగాణ జాతిపిత అంటారా, మీరేమనుకుంటారో ఏమన్నా అనుకోరు కానీ వరద సహాయక చర్యలలో పాల్గొనండి. పార్టీ శ్రేణుల కేసీఆర్ సూచన. వరద ప్రభావిత ప్రాంతాల జిల్లా నేతలతో మాట్లాడిన బీఆర్ఎస్ అధినేత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావడం పట్ల బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం దాకా కూడా పలు జిల్లాలలో వరదలతో నివాసాలు నీట మునిగిన పరిస్థితికి సంబంధించి కూడా చూశారు. సో పూర్తి స్థాయిలో కూడా అక్కడ వరద సహాయక చర్యలలో పాల్గొనమని ఆ పార్టీని ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలో లేకున్నా విపక్షంలో ఉన్నప్పటికీ అక్కడ మాజీ ఎమ్మెల్యేలను దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా వాళ్ళకి ఆహార విషయంలో, టాబ్లెట్ల విషయంలో లేదా ఇప్పుడు వాళ్లకు రక్షణ కల్పించాలని కేసీఆర్ ఇక్కడ చెప్పాను. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సముద్రం అంటారు. ఈ సముద్రం ఏంది అంటే సునామీ, జాతీయ పార్టీ అంటారు. మరి జాతీయ పార్టీ అన్నప్పుడు పూర్తి స్థాయిలో దాదాపుగా అందరు మంత్రులు, దాంతోపాటు అందరు ఎమ్మెల్యేలు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా పోయి కామారెడ్డి జిల్లాలో ఉంటే తప్పేందని నాకు అర్థం కాదు. వాళ్ళ భూవ పెట్టేటోళ్ళు లేరు తెలుసా. చాలా చోట్ల ఆ ఆకలి కోసం అల్లాడింది. కొన్ని చోట్ల డ్రోన్లను ఉపయోగించి చేసిర్రు అనుకో, అది మానవత్వంతో చాలా మంది చేసారు, మనోళ్ళే చేసారు, మళ్ళీ వేరేటోళ్ళు కూడా కాదు. సో ఆ పరిస్థితి అట్లున్నది. ఇక నిన్న ఒక ప్రెస్ మీట్ అయిందండి. దాంట్లో భాగంగా ఈ అంశాలను ఒకసారి చూడరి. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వండి, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వండి, అసెంబ్లీలో పీపీటీ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలి, స్పీకర్కు వినతి పత్రం ఇచ్చేందుకు అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతి పత్రం తీసుకునేందుకు సెక్రటరీ నిరాకరణ, స్పీకర్ కోసం ఎదురు చూసిన ఎమ్మెల్యేలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కాను. నేనేమంటున్నానంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 33 జిల్లాలకు సంబంధించి పాత ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వాటిలో మీరు కనుక చర్చిస్తే 2 విషయాలు బయటకు వస్తాయి. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనుమానాలకు, అభద్రతకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వేస్ట్ అనేది చెప్పే ఒక మన భాషలో పుకాట, అంటే పుణ్యానికి వీళ్ళు ప్రచారం చేసిళ్ళు, బట్ట కాల్చి మీదేసిళ్ళు, బదనాం చేసే ప్రయత్నం చేసిళ్ళు. కానీ రియాలిటీలోకి వస్తే ఈరోజు కురిసైన వర్షాలకు మేడిగడ్డ ఎట్లా కలబడి నిలబడిందో చూడురి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎగువన కురిసే భారీ వర్షాలకు ఇటు గోదావరి కానీ కృష్ణా జలాలు ఏ విధంగా పూర్తి స్థాయిలో నదులు ఎట్లా ప్రవహిస్తున్నాయో తెలంగాణలో చూస్తున్నాం. ఇక్కడ పూర్తిగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ కాళేశ్వరం మీద
ఏదైతే ఎన్డీఎస్ఏకు సంబంధించిన రిపోర్ట్ కానీ లేదా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఉంది కదా, 663 65 పేజీలు ఉన్నది కదా, ఈ రిపోర్టును ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు ఇస్తే దాన్ని అసెంబ్లీలో గనక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గనక పెడితే కాంగ్రెస్ పార్టీ ఉన్న పలంగా ప్రభుత్వాన్ని కోల్పోతుంది. ఎవ్వరేం చేయరు, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవ్వరు చేయరు. ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది అసెంబ్లీకి వచ్చి బట్టలిప్పి ఏమరా బాబు గట్ల ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, మీరు ప్రజల సొమ్మును ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు అభద్రతా భావంలో ఉంచుతున్నారు, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు అనే కోణంలో వీళ్ళు చెప్పాల్సి వస్తుంది తెలుసా. ప్రజలందరూ చెప్తారు. నేనేమంటున్నానంటే ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదికను పబ్లిక్ డొమైన్లో పెడతలేరు. హరీష్ రావు పోయి సిఎస్ రామకృష్ణారావుని అడుగు తీయలే. దాంతోపాటు వీళ్ళు వెళ్ళి ఏమన్నారు, పూర్తి స్థాయిలో స్పీకర్కి ఇచ్చేసి ఏది వినతి పత్రం ఇచ్చేసి దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టన్నారు. ఎందుకు పెడతలేరు అంటే అందులో కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఏది కూడా నిజం కాదు కాబట్టి, అవన్నీ అబద్ధాలే కాబట్టి వాటన్నింటినీ కూడా చర్చించాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఇజ్జత్ పోతుంది కాబట్టి ఈ నివేదికను బయట పెడతలేదని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతున్నది. ఇక మన ముఖ్యమంత్రి నాకు చాలా లవ్, ఎందుకంటే మా ముఖ్యమంత్రి అంటే చాలా ఇష్టం నాకు. యనుమల రేవంత్ రెడ్డి 3 రంగుల జెండా బట్టి సింహమోలే కదిలినాడు, ఎట్లున్నది పాట, జోర్దార్ తాలియా అన్నట్టు ఉంటుంది. సో మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వారి యొక్క ప్రభుత్వానికి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చాలా సందర్భాలలో చాలా రకాలుగా వాళ్ళు ఏదైతే ఏ విధంగానైతే పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి లేదా ఏదైనా ఛానల్ లోగో కనబడితే అక్కడ మాట్లాడినప్పుడు కానీ లేదా సోషల్ మాధ్యమాలలో వాళ్ళు చేసిన ప్రకటనలు కానీ ఇతరత్ర ఇవన్నీ చూసినప్పుడు చాలా వరకు కూడా అయ్యో నిజమే కావచ్చు, తెలంగాణ ఆగమైపోతుంది, అరే అప్పుల పాలైపోయింది, అరే ఎడారిగా మారింది, అరే కేసీఆర్ మొత్తం అమ్ముకుంటుందని చేసి రియాలిటీ ఇది. కళ్ళు పెద్దవి చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే కారు కూతలు కూసిల్లో ఆ కూతలు కూసిన ఆ సావజచ్చిన వాళ్ళందరూ కూడా గిరి చూడరు. నెలకు కట్టే మితి 2338 కోట్లే. ఏప్రిల్ మే జూన్ జూలై నెలల్లో కట్టిన మితి 9355 కోట్లు. 4 నెలలలో తెచ్చిన అప్పు 24669 కోట్లు. 4 నెలలలో వచ్చిన ఆదాయం 50270 కోట్లు. 4 నెలలలో అప్పు ప్లస్ ఆదాయం 74939 కోట్లు. మరి స్పష్టం చేసిన కాగ్ రిపోర్ట్ ప్రతి నెల 6500 కోట్ల మిత్తి కడుతున్నామంటూ గతంలో అసెంబ్లీలో చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి 6500 కోట్లు కాదు నాయన, ఇట్లా ఎందుకు అబద్ధం చెప్తున్నావని కాగ్ రిపోర్ట్ తెలిసింది. మరి కాగ్ రిపోర్టును తెలంగాణ ప్రాంత ప్రజలైతే విశ్వసిస్తారు కదా, ఇక్కడ చదువుకున్న నేతలైతే విశ్వసిస్తారు కదా, ఇక్కడ పార్టీలు అయితే విశ్వసిస్తాయి కదా, ఏ చర్చ వచ్చినా కాగ్ నివేదిక అని జర్నలిస్టులు అయితే విశ్వసిస్తారు కదా, ఇక్కడ ఉండే ప్రజా సంఘాలు అయితే విశ్వసిస్తాయి కదా. మరి మీరందరూ విశ్వసించినప్పుడు ఇక్కడ నెల కట్టే మితి 6500 కోట్లు కాదురా నాయన, మీరు కట్టేది 2338 కోట్లే అంటూ చాలా స్పష్టంగా కూడా ఇక్కడ స్పష్టమైపోయిన పరిస్థితి కనబడతాను. ఎందుకంటే మీకు ఈ విషయాన్ని మొత్తం కులంకషంగా కూడా చర్చిద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వమో లేకపోతే ఇంకోలో ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎంత ఏం కథ రకరకాలుగా చెప్తున్నారు కదా. ఇక చూడరు ఒక్కసారి, నెలకు కట్టే మితి 6500 కోట్లు కాదండి. ఈ ప్రభుత్వం నెలకు కట్టేది కేవలం 2338 కోట్లు మాత్రమే. అప్పులకు ప్రతి నెల యావరేజ్గా 2338 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నట్లు నివేదికలో తెలిపింది. ఏప్రిల్ నెలలో 2260.75 కోట్లు కట్టింది. అంటే 6500 కోట్లు కాదు. అంటే ప్రభుత్వం చెప్పే స్టేట్మెంట్ అబద్ధం. దాంతోపాటు మే నెలలో ఎంత కట్టింది ఒకసారి ఇది కులంకషంగా చూడురి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు ఆడుతుంది, ఎన్ని డొంక తిరుగుడు ముచ్చట్లు చెప్తున్నాయని. యావరేజ్గా కేవలం ఇంతే గడుతున్నది, 2338 కోట్లు మాత్రమే గడుతున్నది. ఏప్రిల్ నెలలో మనోళ్ళు గట్టింది ఎంత, 2260.75 కోట్లు మాత్రమే గట్టింది. ఇక మే నెలలో ఎంత గట్టింది, 1905.60 కోట్లు గట్టింది. మరి జూన్లో ఎంత గట్టింది, 2606.50 కోట్లు మాత్రమే కట్టింది. జూలైలో ఎంత కట్టింది, 2582.52 కోట్లు మాత్రమే చెల్లించింది. మొత్తం ఇప్పటి వరకు చెల్లించింది ఎంత, 9355.37 కోట్లు మాత్రమే వడ్డీ చెల్లించినట్లుగా కాగ్ రిపోర్ట్ తేల్చింది. మరి మన ముఖ్యమంత్రి కానీ, మన ప్రభుత్వం కానీ, మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, మన కాంగ్రెస్ మంత్రులు కానీ, మన కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తుందయ్యా అంటే,
మేము ప్రతి నెల 6,500 కోట్లు కడుతున్నాం అధ్యక్ష అని అసెంబ్లీలో చెప్తారు. కాదు అధ్యక్ష, మా వాళ్ళు చెప్పేటి అన్ని బట్టెబాజు ముచ్చట్లు, అబద్ధాలు. మా ప్రభుత్వం కట్టేది కేవలం యావరేజ్గా 2,000 పైచిలకు మాత్రమే, అంటే 2,338 కోట్లు మాత్రమే యావరేజ్గా కడుతున్నది అనేది కాగ్ రిపోర్టు సంచలనమైన విషయాలను బయటపెట్టింది. అప్పుల విషయంలో ఏప్రిల్ నెలలో 5,230.98 కోట్లు, మే నెలలో 4,158.98 కోట్లు, జూన్ నెలలో 1,087 జూన్ నెలలో పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా కూడా 1,876.19 కోట్లు, జూలైలో 4,403.79 కోట్లు, మొత్తంగా 24,669 కొత్తగా అప్పు చేసిందని వివరించింది. సో రాష్ట్రానికి 50,270 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. ఆదాయం అప్పులు కలిపి 4 నెలల్లో 74,939 కోట్ల రూపాయలు వచ్చినాయని, దీంట్లో 9,355.37 కోట్లు మాత్రమే వడ్డీలకు చెల్లించినట్టుగా కాగ్ రిపోర్ట్ చెప్పింది. ఇప్పుడు నిజాలు మాట్లాడుకున్నారు కదా, ఇక చెప్పురు నిజాలు. మరి కాంగ్రెస్ పార్టీ తప్పైంది అధ్యక్ష, మమ్మల్ని క్షమించండి, మేము చెప్పేటి అన్ని ఉత్తముచ్చట్లే, సోది పురాణం చెప్తున్నాం, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాం, అబద్ధాలు చెప్తున్నాం అని చెప్తారా? మరి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇది నేను మా ఇంట్లోకి వెళ్ళో మీ ఇంట్లోకి వెళ్ళో ఇయ్యలే, కాగ్ రిపోర్ట్ ఇది. కాగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరి ఈ రిపోర్ట్కి ఏమన్నా సమాధానం చెప్తారా? ఈ కాగ్ రిపోర్ట్కు ఏమన్నా ఆ ప్రభుత్వం రెస్పాన్స్ ఇస్తుందా? దాదాపుగా ఈ 4 నెలల కాలంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి ఆదాయం ఎంత వచ్చిందో తెలుసా? 50,770 కోట్లు వచ్చిందండి. 50,270 కోట్లు వచ్చింది. దీంట్లో ప్రధానంగా కూడా ఈ మొత్తం అంటే ఇక్కడ అప్పు ప్లస్ వీళ్ళు మొత్తం కట్టింది మొత్తం ఎంత అంటే 74,939 కోట్లు. దీంట్లో ప్రధానంగా కూడా వడ్డీలకు కట్టింది 9,355.37 కోట్లు మాత్రమే గట్టిలు. మరి దీనికి ఏమైనా సమాధానం చెప్తారా అంటే లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అబద్ధాల బాటలో, అబద్ధాల పునాది మీద నడుస్తుంది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా కట్టేది ఎంత అనేది తేటతెల్లం అయిపోయేసరికి ఇప్పుడు తలకే పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇగో నెలకు గట్టే మిత్తి యావరేజ్గా ఇగో గింత 2,338 కోట్లు. కానీ ప్రతి నెల మేము 6,500 కోట్లు మిత్తి కడుతున్నామంటూ గత అసెంబ్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, సీఎం సీటులో కూర్చున్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కూడా అసెంబ్లీలో అబద్ధం ఆడిన మాట ఇక్కడ తేటతెల్లం అయిపోయింది. సో 6,500 కోట్లు కాదు, 2,338 కోట్ల మాటే. అంటే ప్రభుత్వం ఎన్ని రకాలుగా అబద్ధాలను డొల్ల తిరిగే మాటలు చెప్తున్నది అంటే గత ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం ఎట్లా చేసింది అని చెప్పడానికి. ఇక ఇప్పటికైనా కళ్ళు పెద్దవి చేసి జర దిమాకున్నోళ్ళందరూ కళ్ళు తెరిచి చూసి చదువుకుంటే మంచిది. ఇప్పటికైనా గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ను బదనాం చేద్దాం, బీఆర్ఎస్ పార్టీని తీర్దామంటే అన్ని ఉత్తముచ్చట్లే. మీ యొక్క అబద్ధాల పురాణం, మీ యొక్క బట్టెబాజు ముచ్చట్లన్నీ కూడా బయటపడ్డాయని తెలంగాణ ప్రాంత ప్రజలు గిట్లనే చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా కూడా మీరు ఆలోచించాల్సిన విషయం, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎపిసోడ్ ఒకటి కనబడ్డది. మీరందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తెలంగాణలో ఇలాంటి పరిస్థితి కూడా ఉన్నదా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఒకసారి ఈ ఎపిసోడ్ చూసినాక మనం మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది. ఇగో గీడ 20,000 ఎకరాలలో మునిగిన పంటలు, వరద నీళ్లలో వరి, తెల్లార్లు అయిన పత్తి చేన్లు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేలవాలిన మొక్కజొన్న, పలుచోట్ల కొట్టుకుపోయిన పంటలు, పంట నష్టం వివరాలు సేకరించాలి. మంత్రి తుమ్మల పెద్ద సంఖ్యలో విరిగిన కరెంటు స్తంభాలు, డిస్కంలో అస్తవ్యస్తం అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. కేవలం 20,000 ఎకరాలు మాత్రమే మునిగినాయట. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రిపోర్ట్ ఇవ్వమని మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పాపం ఇవాళ మేల్కొన్నారు. అదేది యూరియా బస్తాల విషయంలో నిన్న మొన్నటి వరకు ఆచూకీ లేడు పాపం వరదలు. సరే, మొత్తానికి మేల్కొన్నందుకు సంతోషపడాల్సిన విషయం. గిట్లా రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిసి పనిచేస్తే ప్రభుత్వం చక్కగానే ఉంటుంది. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయకపోతే గట్లనే ఉంటారు మీరు. ప్రభుత్వం అనేది మీకు ఇచ్చిన 5 ఏళ్ళు పరిపాలన చెయ్యాలని మేము కోరుకుంటాం. మీరేదో చేయకుండా ఇంట్లల్లో కూకుంటా అంటే ఒప్పుకునే పరిస్థితులు లేవు. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీరు ఎటువైపు చూసినా కూడా ఇదే అంశం కనబడుతుంది. లేకపోతే గంతే అయిపోతుంది. రైట్, ఇక మరో అంశం. విదేశీ స్టూడెంట్లపై ట్రంప్ పిడుగు. స్టడీ వర్క్ వీసాలకు టైం లిమిట్ ఇకపై 4 ఏళ్లకు మించి ఉండద్దంటూ కొత్త రూలు. జర్నలిస్టులకు, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ విజిటర్లకు టైం పీరియడ్. H1B వీసా ప్రోగ్రామ్స్ పెద్ద స్కామ్లు, దాన్ని మార్చాలి. అమెరికా వాణిజ్య శాఖ మంత్రికి సంబంధించి చేసిన అంశానికి సంబంధించి
అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రంప్ అధికారాన్ని చేపట్టిన కొన్ని నెలల నుంచి గణనీయమైన మార్పులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది వాణిజ్య ఎగుమతులు దిగుమతుల విషయంలో కానీ, పన్ను విషయంలో కానీ, దాంతో విషయంలో అక్కడ నివసించే భారతీయుల విషయంలో కానీ, అక్కడ ఉండే పరిశ్రమల విషయంలో కానీ, అక్కడ ఉండే టెక్ దిగ్గజాలకు సంబంధించి భారతీయులు ఎవరన్నా ఉంటే వాళ్ళను పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, కంపెనీలు తీసుకోవద్దనే విషయంలో కానీ, ఇట్లా రకరకాలుగా కూడా తన స్టేట్మెంట్లతో ప్రపంచవ్యాప్తంగా కూడా గందరగోళంగా మారిపోయిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. గందరగోళంగా చేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. యువత కూడా ఎక్కువగా కూడా విదేశీ విద్యను అభ్యసించడానికి అక్కడికి వెళ్తున్నారు. కానీ రియాలిటీగా మీరు ఒకసారి అందరూ కూడా ఆలోచించండి. భారతదేశంలో ఉన్నంత ఒక నాణ్యమైన విద్యాబోధన అనేది ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా కనబడదు. మీరు చూడరు చాలా వరకు కూడా గతానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రాచీన వ్యవస్థ, నాగరిక వ్యవస్థ అన్ని రకాలుగా చూడండి. గతాన్ని మొత్తం దయ్యారు తవ్వురు. ఎన్ని యుగాలు ఉన్నాయో అన్ని యుగాలకు సంబంధించి కూడా చూడరు. మీకు ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకమైన చరిత్ర కలిగి ఉంటుంది. అదే ప్రపంచ దేశాలకు వెళ్ళిన యువతకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూడరు. అక్కడ అదేంది చరిత్రలో లేకపోతే ఇతరత్ర కూడా మీకు ఏవి కనబడే అవకాశాలు కూడా ఉండవు. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఉంది. క్రీడా ప్రపంచానికి వేదికగా హైదరాబాద్. గతంతో పోలిస్తే క్రీడలకు 16 రేట్ల బడ్జెట్ పెంచాం. రాష్ట్ర స్పోర్ట్స్ హబ్ మీటింగ్లో సీఎం రేవంత్ ఆ క్రీడా పోటీలు, సబ్ మీటింగ్ల ఏర్పాట్లపై పలు తీర్మానాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ విధంగా మార్చాలనేదే నా ఆకాంక్ష. దేశంలో ఏ గేమ్స్ నిర్వహించినా తెలంగాణకు ఛాన్స్ ఇవ్వాలి. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదికగా మారాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. ఖేలో ఇండియా, కామన్వెల్త్, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు ఛాన్స్ ఇవ్వాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడల ప్రోత్సాహంపై ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలన్నదే తన లక్ష్యమని నగరంలో గురువారం నిర్వహించిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ మొదటి సమావేశంలో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి నేనేమంటున్నా అంటే, నిన్న జరిగింది కదా ఈ మీటింగ్కి ఎవరు వచ్చిలో ఫస్ట్ ఆయనను ఆత్మవిమర్శ చేసుకోరు. ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోరు. అసలు క్రీడలతో సంబంధం లేని వ్యక్తులు ఎట్లుంటారో అర్థం కాదు. ఆ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన వాళ్ళ కోడలు ఉపాసన ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. వాళ్ళని ఎట్లా నియమించాలో నాకు అర్థం కాదు. ఎందుకు వచ్చిలో తెలంగాణ బిడ్డలే కనబడలేదు, తెలంగాణ ఇక్కడ స్పోర్ట్స్కు సంబంధించిన వాళ్ళు ఎవరు కనబడలేదా అనేది ఒకసారి ఆలోచన. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ వేదిక దీని గురించి చర్చలు జరుగుతున్నాయి, బాగానే ఉంది. అలా ఎవరు కూర్చున్నారు అనేది ఇంపార్టెంట్. ఒకసారి మీరే ఆలోచించండి, మీకు క్లారిటీగా కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాస్తవాల దృశ్యాలకు సంబంధించి కూడా కనబడుతుంది. ఇక ప్రధానమైన అంశాన్ని కూడా చూడేసే అంశం ఏంటంటే, ఇది పంచాయతీ ముసాయిదాకు సంబంధించిన ఓటర్ జాబితా రిలీజ్. ఇక అభ్యంతరాలకు 30 వరకు అవకాశం. నేడు రేపు అఖిలపక్ష పార్టీల నేతల సమావేశం. వచ్చే నెల 2 నుంచి తుది జాబితా ప్రకటన అంటూ కూడా చూస్తున్నారు కదా. నేనేమంటున్నా అంటే, వీళ్ళు ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతున్నది. ఓటర్ల జాబితా రూపకల్పనలో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడే ఛాన్స్. ఓట్ల గల్లంతైతే ఫిర్యాదు చేయాలి, ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలి. బీఆర్ఎస్ నేతలో టెలి కాన్ఫరెన్స్తో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి ఏంది అంటే ఓటు బ్యాంక్ రాజకీయాన్ని చేయబోతుంది. ఈ ఓటు బ్యాంక్ రాజకీయం అంటే గతంలో ఫేక్ ఓట్లను సృష్టించేది, కానీ ఇప్పుడు ఉన్న ఓట్లను పీకేసే ప్రయత్నం కూడా జరిగే కుట్రలు కూడా కొనసాగుతున్నాయంటూ విశ్వసనీయ వర్గాలతోని పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించి ఆ టెలికాన్ఫరెన్స్కు సంబంధించి జరిగిన అంశాన్ని కూడా మనం చూసాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఎన్నికల హడావిడే తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలకు ఏదో చేయాలి, ప్రజలను బాగుపరచాలి, ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనే ఎపిసోడ్ అయితే ఎక్కడ కనబడతలేదు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా ఎన్నిక అనేది ఇక్కడ మన 4 కోట్ల మంది ప్రజల తలరాత మార్చే విధంగా ఉండాలి, తలరాత రాసే విధంగా ఉండాలి. కానీ ఇది పూర్తిగా కూడా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరగకూడదు అనేది ప్రధానంగా కూడా చర్చించాల్సిన విషయం అయితే కనబడుతుంది. సో మొత్తానికి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.